నమస్తే అండి. సందీప్ ఘోష్ అత్తారిల్లు చెక్ చేస్తే బంధువుల ఇళ్లతో పాటు తన భార్య తల్లి తండ్రుల ఇల్లు కూడా చెక్ చేశారు. చెక్ చేసినప్పుడు అతని ల్యాప్టాప్ అంటే ఇతను వాడేవి 2 ల్యాప్టాప్లు. మొదటి ల్యాప్టాప్ జాగ్రత్తగా దాన్ని వివరాలన్నీ డిలీట్ చేశాడు. ఒకవేళ ఏదైనా దర్యాప్తులో ఏదైనా బయటపడితే కనుక ఏంటి నా పరిస్థితి అని చెప్పి. కానీ 2వ ల్యాప్టాప్ ఉంటుంది అనుకోలేదు. 2వ ల్యాప్టాప్లో వీడు సన్నాసి, ఈ దుర్మార్గుడు, ఈ నికృష్టుడికి సంబంధించిన వివరాలు చాలా ఉన్నాయి. అలాగే ఇందులో విషయాలు వన్ బై వన్ అన్నీ మీకు క్లారిటీ ఇచ్చుకుంటూ వస్తానండి. చాలా విషయాలు ఉన్నాయి ఈరోజు వీడియోలో. అన్నీ మీకు క్లారిటీ ఇచ్చిన తర్వాత వీడియో ఎండ్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. దయచేసి వీడియో చూసేవారు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయటం వలన, లైక్ సింబల్ మీద మీరు టచ్ చేయటం వలన అది వీడియో చాలామందికి చూడటానికి అవకాశం ఉంటుందండి. నేను స్టేట్ హ్యూమన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను నిజాలన్నీ మీ ముందుకి తీసుకొస్తూ ఉన్నాను. ఇందులో యూస్ కోసం అనేది నేను ఏమీ యాడ్ చేయట్లేదు. కొత్త టాపిక్స్ అన్నీ ఏం జరుగుతున్నాయి అవి అక్కడ సంబంధించిన అధికారుల ద్వారా తెలిసిన విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. విషయానికి వస్తే ఈ సందీప్ ఘోష్ భార్య ఆల్రెడీ ఒక డాక్టరు, హాస్పిటల్లో భర్త చేసే అక్రమాలన్నీ తెలుసు. ఇప్పుడు ఈమె అంతా అయిపోయిన తర్వాత అభయ హత్య కేసులో, డాక్టర్ అభయ హత్య కేసులో నేను కూడా ఉన్నట్లే అన్నీ తెలిసి కూడా నేను ఇలా చేశాను, నేను ముందే కనుక మేల్కొంటే ఇంతవరకు జరగకపోతుందని ఇప్పుడు కాకం కథలు చెప్తా ఉంది ఆమె. అలాగే ఈ హత్య కేసులో సుదీప్ రాయ్ అనే ఒక వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇందులో ఉన్నాడు. సిబిఐ అధికారులు అతను ఇల్లుని స్వాధీనం చేసుకున్నారు. అతన్ని సిబిఐ వారు తమదైన శైలిలో మ్యాటర్ అంతా లాగుతూ ఉన్నారు. ఆ కాలేజీలో మన శంకర్ దాదా ఎంబీబీఎస్లో చిరంజీవి ఫేక్ సర్టిఫికేట్ తీసుకున్న అది అంతా ఒక సినిమా చూపించారు కదా, అలా మాదిరి ఆ కాలేజీలో డబ్బులు ఇచ్చి మెడికల్ సర్టిఫికెట్లు కొనేసుకుంటూ ఉంటారు. అలాంటి సిస్టమ్ మాట. మమతా బెనర్జీ 36 రోజులు అక్కడ డాక్టర్సు, ఆ తల్లిదండ్రులు న్యాయం జరగాలని చెప్పి నిరసన జ్వాలలో మధ్యన ఆమె కూర్చుని మాట్లాడుకుందామని చెప్పి రమ్మని చెప్పింది. ఆ చర్చిల్లో 40 మంది వరకు వెళ్ళి కూర్చున్నారు. కూర్చుంటే అక్కడ డాక్టర్స్ వాళ్ళకు సంబంధించిన కొంతమంది పేర్లు చెప్పారు. 3 పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళని విధుల్లోంచి తొలగించమని చెప్పారు. అందులో పోలీస్ కమిషనర్ కూడా ఉన్నాడు. ఇంకో 2 డిపార్ట్మెంట్ పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. అలాగే హాస్పిటల్లో కొంతమంది డాక్టర్స్ని కూడా తమ డ్యూటీల నుంచి స్వాస్థంగా తొలగించాలని చెప్పారు. ఒప్పుకున్నారు. తర్వాత మాకు భద్రతా కమిటీ ఏర్పరచాలి అంటే, మరి ఇప్పుడు ఇలా చనిపోయిన తర్వాత మరి వాళ్ళకి ఉండేది ఏంటంటే వాళ్ళ ప్రాణాలకి భద్రత ఏదని చెప్పి భద్రత ఏర్పరచమన్నారు. దానికి మమతా బెనర్జీ ఓకే చేసింది. ఎందుకంటే ఇంకా ఏ రోజుకా రోజు వీళ్ళకి అనుకూలంగా లేకపోగా ఇలా పీక బిగిసిపోతూ ఉంటుంది. 36 రోజుల నుంచి తిండి నిద్ర నిప్పులని వదిలేసి రోడ్డు మీద అలాగ నిరసనలు వ్యక్తం చేస్తుంటే ఎట్టకేలకి దిగొచ్చింది. అలాగే డాక్టర్ అభయ 2021 నుంచి కూడా విజయదశమి పూజలు చాలా ఇంట్లో శ్రద్ధగా చేస్తూ ఉంటుందంట. వాళ్ళ తల్లిదండ్రులు మా ఇంట్లో మా అమ్మాయి 2021 నుంచి దుర్గమ్మ వారికి ఎంతో ఆర్భాటంగా పూజలు చేస్తూ ఉండేది, పాల్గొనేది ఆ పూజల్లో. ఇప్పుడు మాకు ఈ సంవత్సరంలా అయిపోయింది. మేము చాలా పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళం. నేను చాలా కష్టపడి చదివించాను. నా పాప కూడా అంతే కష్టపడి చదివి
డాక్టర్ చేస్తుంది. ఆమెకి కొద్ది రోజుల్లో పెళ్లి చేయాలనుకుంటే మా ఆశలు ఇలా అడియాసలు అయిపోయినాయి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. అలాగే ఈ సందీప్ ఘోష్ మరదలింట్లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన 200 పేజీల ఆధారాలు సిబిఐ వారికి దొరికినాయి. అలాగే ఇంకా అక్కడ ఇంకా ఇతర డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, కూడా సిబిఐ వారు సేకరించారు. అలాగే ఇంకో విషయం ఏంటంటే వాలంటీర్గా ఉన్న ఈ సంజయ్ ఘోష్, ఈ సంజయ్ అనేవాడు మమతా బెనర్జీ ఇలాగా అత్యాచారం జరిగిన వెంటనే ఉరి తీసేయాలి అంది. ఎందుకు? ఆ కేసు మాఫీ చేసేయాలని చెప్పి. అసలైన నేరస్తులు బయటకు తీయాలని కానీ ఏం జరిగిందో మొత్తం నిఘా ఉండాలని కూడా మాట్లాడలేదు. వాడిని నార్కోటిక్ టెస్ట్కి అడుగుతుంటుంటే వాడు ఒప్పుకోవట్లేదు. నార్కోటిక్ టెస్ట్ అంటే చేసేవాడు కూడా అంగీకారం ఉండాలి. ఎందుకంటే కొన్ని రకాలైన కెమికల్స్ ఆ మత్తు అది పెట్టినప్పుడు ఫ్యూచర్లో వాళ్ళకి రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైతే ఆ టెస్ట్ చేస్తున్నారో ఆ టెస్ట్ చేసే వారిని పర్మిషన్ తీసుకోవాలి. వీడు ఒప్పుకోవట్లేదు. వీడు ఏమంటున్నాడంటే, నేను ఆమెనైతే అత్యాచారం చేశాను, హత్య చేసింది నువ్వా అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతున్నాడు. అలాగే వీడు పళ్ళతో అమ్మాయిని, వీడు ఈ సంజయ్, వాలంటీర్ సంజయ్, అలాగే కాలేజీ ప్రిన్సిపాల్ అమ్మాయిని నోటి మీద భయంకరంగా కొరికేసిన ఆధారాలు ఉన్నాయి. ఈ సిబిఐ వారు ఏం చేశారంటే ఒక క్లాత్ లాంటిది ఇచ్చి ఆ క్లాత్ని కొరకమని, అంటే వీడు ఒక మనిషిని కొరకటం అంటే ఇప్పుడు ఏదైనా గొడవలు జరిగిన కొట్లాటల్లో ఆ చిన్నపిల్లలు ఆ పిల్లల్ని కొరికేస్తూ ఉంటారు, మనం అప్పుడే చూస్తూ ఉంటాం. సినీ నటి మాయా ఎలక్షన్స్లో శివాజీ బాలాజీని ఇలా జబ్బపెట్టి కొరికేసింది గట్టిగా, అదొకటి చూసాం. అంటే కొరికే విధానంలో వీళ్ళు ఎంత కర్కశంగా కొరికారా, ఎన్ని విధాలుగా కొరికాడా అని చెప్పి సిబిఐ వారు వీడికి టెస్టులు పెడితే ఆడు కొరకటానికి కూడా చాలా భయపడితే కొరికాడంట. వాడు ఫేస్లో ఒక రకమైన ఫీలింగ్స్ వచ్చినాయంట. అవి తీసేది ల్యాబ్కి పంపించారు. ఎందుకంటే అమ్మాయి వీళ్ళ నోటి తాలూకు లాలాజలం ఎన్ని మా టెస్టులు అన్ని ప్రతీది కూడా ఇక్కడ సిబిఐ వారు ఏమి ఊరుకోవట్లేదు. ఫస్ట్ సిబిఐ వారు ఈ సందీప్ ఘోష్కి మంచి విఐపి ట్రీట్ ఇచ్చారు. ఎప్పుడైతే వీడు అసలైన సూత్రధారి వీడు కూడా ఉన్నాడు అని చెప్తుంది, వీడికి సిబిఐ వారు తమదైన శైలిలో ఎలాంటి వసతులు లేని రూమ్లో పడేశారు. వీడికి ఉన్న 1000 కోట్ల ఆస్తులకి ఫస్ట్ విఐపి రూమ్ ఇచ్చారు. తర్వాత వీడు ఇంత నీచ నికృష్టుడు అని తెలిసేటప్పటికి 1 2 ఆ డెడ్ బాడీస్తో బ్లూ ఫిల్మ్స్, సోనా గంజిని తీసుకొచ్చి అమ్మాయిలతో బ్లూ ఫిల్మ్ చేసి ఇవన్నీ రకరకాలుగా చేసి ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఎంబీబీఎస్ డిగ్రీని అమ్మేసుకుని కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఈ హత్యలో సందీప్ ఘోష్, సంజయ్, అలాగే ఇంకో డాక్టర్ ఉన్నాడు అంటున్నారు. ఇప్పుడేమో సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇంచుమించు అతని ఏజ్ ఒక 60 సంవత్సరాల వరకు ఉంది. అతను వీళ్ళందరూ ఇంకా వ్యక్తులు ఉన్నారట. ఆ వ్యక్తులు మరి ఎంత తొందరలో ముందుకు తీసుకొస్తారో తెలియదు. కానీ కోర్టు అయితే ఈ కేసులో ఎవరిని కూడా ఇడిచిపెట్టినా మేము సహించేది లేదని చెప్పి సిబిఐ వారికి, పోలీసు వారికి ఫుల్గా హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో నిజాలన్నీ బయట పెట్టాలి, మీరు ఏమాత్రం దాచినా మేము ఊరుకోమని చెప్పి అక్కడ కోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఇది ల్యాప్టాప్లో ఓపెన్ చేసి, అది సెకండ్ ల్యాప్టాప్, అందులో ఆధారాలు ఏమీ డిలీట్ చేయలేదు. ఎందుకంటే ఈ సెకండ్ ల్యాప్టాప్ జోలికి రారు,
ఇది ఆ చాయిసే లేదు అనుకున్నాడు, కానీ అందులో ఏమీ డిలీట్ చేయలేదు. అందులో ఓపెన్ చేసి చూస్తే వీడు ఇంత మునుపు హాంకాంగ్ వెళ్ళాడు. హాంకాంగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక నర్సు, అంటే ఒక మగ నర్సు అతన్ని కొంచెం అసభ్యంగా ప్రవర్తించాడు, అశ్లీలంగా. అప్పుడు అతను లాగిపెట్టి గోపు మీద పీకాడంట. ఆ విషయం కూడా బయటకు వచ్చింది. నేను ముందే చెప్తున్నాను, నేను స్టేట్ ఎండ్ సురక్షణ ప్రెసిడెంట్గా ఉన్నాను. ప్రతి వాస్తవాలు కూడా సేకరించిన వాస్తవాలే, కానీ ఇవి వ్యూస్ కోసము నేను యాడ్ చేయట్లేదని చాలా వీడియోలు చెప్తూనే ఉన్నాను. ఇందులో భాగంగా వాడు ల్యాప్టాప్లో మగవాళ్ళు సంబంధించిన అసభ్య చిత్రాలు, ఆడవాళ్ళే అనే అనుకున్నాము, వీడు ఇంత సైకోగాడు అని మనకు తెలియదు కదా, మగవాళ్ళకి సంబంధించిన అశ్లీల చిత్రాలు. అసలు ల్యాప్టాప్ చూస్తే వీళ్ళకి మైండ్ బ్లాంక్ అయిపోతుందంట. సిబిఐ వారికే బ్లాంక్ అవుతుందంట, మనకి ఎలాగ ఉంటుందో తెలియదు, ఆ డిపార్ట్మెంట్కి బ్లాంక్ అవుతుందంట. వాడు ఇంకెంత మూర్ఖుడో ఎంత నికృష్టుడో మనకు అర్థమవుతుంది. వీడు వాళ్ళ అశ్లీలంగా ఉండే చిత్రాలు, లేడీస్వి వాడు బ్లూ ఫిల్మ్లు చేయటం, ఇవన్నీ చూస్తుంటే వీడు ఒక ఉన్మాది, ఒక సైకో. ఇలాంటోడు బయట ప్రపంచంలో అసలు ఉండకూడదు. పాపం అమ్మాయిని వీడు ఎంత భయంకరంగా, అమ్మాయి ఒంటిపైన భయంకర పళ్ళనాట్లు ఉన్నాయంటున్నారు. అంతలాగా కొరికి వీళ్ళు అంత అమ్మాయిని హింసించేశారంటే వీళ్ళు రకమైన సైకోలు మాట వీళ్ళు. ఇందులో ఈరోజు కాంగ్రెస్ నాయకుడు బయటకు వచ్చాడు సిబిఐ వారి సోదాలో. అలాగే ఇంకా డాక్టర్లు ఉన్నారు, ఇంకా సంజయ్తో 7 మెంబర్స్ ఉన్నారని చెప్తున్నారు కదా. సంజయ్, సందీప్, డాక్టర్, ఇప్పుడు సుదీప్ అనే ఆ హాస్పిటల్లో పనిచేసే డాక్టరే సిట్టింగ్ ఎమ్మెల్యే, 4 ఉన్నారు. ఇంకొక 3 అజ్ఞాత వ్యక్తులు ఎవరు, ఆ దుర్మార్గులు బయటకు రావాలి. అందులో మమతా బెనర్జీ మేనల్డ్ ఉన్నాడు అంటున్నారు. మేనల్డ్ ఉన్నాడా, లేకపోతే మమతా బెనర్జీకి కావలసిన నాయకుడు ఉన్నాడా, లేకపోతే హాస్పిటల్లో పనిచేసి ఇంకేదైనా ఇంకా క్యాడర్ ఉన్న వ్యక్తులు ఉన్నారో తెలియాలంటే మనకి ఇంకా ఎక్కువ రోజులు పడట్లేదు. ఎందుకంటే 36 రోజులు అయ్యింది. మొదట్లో మనము ఏమనుకున్నాం, వాలంటీరు సంజయే చంపేశాడు, వాడిని బతకనివ్వకూడదు, అలా ఇలా అనుకున్నాం. కానీ ఇందులో ఎవరైనా కంగారు పడి అది ఓకే సంజయే నిర్దోష అని చెప్పి సైలెంట్ అయిపోతే ఈ పాటికి సంజయ్ అనేవాడిని ఉరి తీసేద్దుడు, మనం అందరం కూడా భలే జరిగింది అనుకుందాం. కానీ సిబిఐ వారు చాలా డెప్త్కి వెళ్ళి అక్కడ ఉన్న విషయాలన్నీ చాలా సిన్సియర్గా కేసుని తీసుకున్నారు. కాబట్టే ఇందులో ఇంతమంది ఉన్నారు. కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు, కాలేజ్ ప్రిన్సిపాల్ ఉన్నాడు, డాక్టర్స్ ఉన్నారు, మెడికల్ మాఫియా ఉంది, అలాగే డెడ్ బాడీస్తో బ్లూ ఫిల్మ్లు చేయటం, సోనాగంజ్ నుంచి అమ్మాయిలు తీసుకొచ్చి బ్లూ ఫిల్మ్ చేయటం, హాస్పిటల్ని ఒక రెడ్ లైట్ ఏరియా, వీళ్ళకి డాక్టర్స్కి అమ్మాయిలు కావాల్సి వస్తే అక్కడి నుంచి పిలిపించుకుని అక్కడే ఆ దుర్మార్గులు దాన్ని ఒక రెడ్ లైట్ ఏరియాగా హాస్పిటల్ మార్చేశారు. అది శవాల దెబ్బ కాదు, అక్రమాల దెబ్బ. మాఫియా, పెద్ద మాఫియా సామ్రాజ్యము ఎక్కడ ఉందంటే అది సినిమాలో చూస్తాం, కానీ లైవ్లో మాఫియా ఉంది అక్కడ. నిజంగా ఈ కలకత్తా అభయ హత్య కేసు ఇంటూ ఉంటుంటే, ఆ కేసు గురించి చెప్తూ ఉంటుంటే అసలు ఈ 35 రోజులు 36 రోజుల్లో నాకు ఎప్పుడు లేటెస్ట్ సమాచారం వచ్చి మేము ముందు పెడతా ఉన్నా. నేను ఆ వీడియో చేసే ముందు నా మైండ్ చాలా అప్సెట్ అయిపోయి, నేను ఏం చెప్పాలా, అసలు ఇంత దుర్మార్గమా, మనం ఫీల్ అవుతూ చెప్పకూడదు కదా, అసలు వీళ్ళని ఎలాంటి తిట్లు తిట్టాలో కూడా అర్థం కావట్లేదు. కానీ ఈ విషయంలో ఇందులో 7 మెంబర్స్ ఉన్నారని చెప్తున్నారు. 7 మెంబర్స్ ఉన్నారా 10 మెంబర్స్ ఉన్నారో తెలియదు, కానీ వీళ్ళని కలకత్తా నడి రోడ్లో అందరూ పబ్లిక్ చూస్తుండగా ఉరి తీసేయాలి, ముక్కల కింద ఖండాలు కన్నా నరికన్నా చంపాలి.
అంత దుర్మార్గుల మాట. ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసు ఇంకా తొందరలో దగ్గరికి వచ్చేస్తూ ఉంది. 36 రోజులైంది. ఇంకా వారం 10 రోజుల్లో ఇంకా ఎక్కువనే చెప్పుకోవాలి. ఇంకా 4-3 రోజుల్లో తీర్పు వచ్చేస్తూ ఉంటే ఇందులో అసలైన వాళ్ళు ఇంకా సీక్రెట్గా ఉన్న మెంబర్స్ని ముందుకు తీసుకొచ్చి ఉరి తీసేస్తే ఆ అభయ ఆత్మతో పాటు మనందరం కూడా మనశ్శాంతిగా ఉంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ కేసు ఏం జరుగుతుందని దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న కేసు ఇది. థ్యాంక్ యూ.